దహి టోస్ట్. ఓకే, సో టోస్ట్ అనమాట ఈసారి. సో దానికి కావాల్సిన పదార్థాలు తెచ్చేస్తావా? ఒక ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో టోస్ట్ అంటేనే మనందరికీ కూడా చాలా ఇష్టం. Yes. అండ్ డైలీ కూడా మనకి బ్రేక్ఫాస్ట్లో కావచ్చు, ఈవినింగ్ స్నాక్గా కావచ్చు, చాలామంది తీసుకుంటూ ఉంటారు. అండ్ నువ్వు తెచ్చిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా బాగున్నాయి. బీట్రూట్ ఉంది, అలాగే మనకి క్యాప్సికమ్, అది క్యాప్సికమ్ కూడా ఉంది. క్యాప్సికమ్, బ్రెడ్, మనకి హెల్తీ బ్రెడ్ తీసుకొచ్చేసావు. ఎస్, అవును. అండ్ మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనము ఏదైతే స్టఫ్ ఉంటుందో అది ప్రిపేర్ చేసేసుకుందాం. విత్ ఇక్కడ హంకడ్ అంటే గట్టి పెరుగు యూజ్ చేస్తున్నాం. ఓకే, సో ఒక బౌల్, మిక్సింగ్ బౌల్, ఓకే, ఒక స్పూన్ కూడా. సో ముందుగా పెరుగు. సో ఇందులోనే కొంచెం క్యారెట్, తురిమిన క్యారెట్, ఓకే, అలాగే కొంచెం క్యాప్సికమ్, ఓకే, కొంచెం బీట్రూట్ కూడా, నెక్స్ట్ కీరా కూడా, ఇందులోనే కొన్ని టమాటోస్ కూడా. ఇప్పుడు ఇందులో కొంచెం పెప్పర్, అలాగే కొంచెం సాల్ట్ కూడా. ఓకే, యూజువలీ ఇలాంటి వాటన్నిటిలోకి పెప్పర్ బాగా కలుస్తుంది కదా? ఎస్, అవును. ఇందులోనే మనం లైట్గా చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసేసుకుందాం. అలాగే, సో మరీ అల్సర్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయొచ్చు. అండ్ కొంచెం మాత్రమే ఉన్న వాళ్ళు, అంటే కొంచెం స్పైస్ లెవెల్ని టాలరేట్ చేయొచ్చు అనుకున్న వాళ్ళు ఇలా యాడ్ చేసుకో. సో హంకర్డ్ వల్ల మనకి ఇలా థిక్ పేస్ట్ లాగా తయారవుతుంది. థిక్ పేస్ట్ లాగా తయారవుతుంది. ఇది మనం పక్కన పెట్టేసుకోవాలి. సో కర్డ్లో అవన్నీ కూడా చక్కగా మిక్స్ అయిపోవాలి. అలాగే, ఇప్పుడు ఏంటి అంటే మనం బటర్తో బ్రెడ్ని టోస్ట్ చేసేసుకుందాం. అలాగే, సో స్టవ్ ఆన్ చేసేయండి. ఒక స్పూన్. సో బ్రెడ్కి కొంచెం మనము ఇలా పోసేసుకుందాం. సో మనమైతే బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నామా? బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాము. హోల్ వీట్ బ్రెడ్ కూడా తీసేసుకోవచ్చు. మల్టీగ్రెయిన్ బ్రెడ్ కానీ, హోల్ వీట్ బ్రెడ్ కానీ. అవును. సో మనం 2 సైడ్స్ని కూడా పెట్టేసుకుందాం బ్రెడ్. ఓకే, సో 2 సైడ్స్ కూడా కాల్ చేసుకుందాం. అలాగే మిగతా బ్రెడ్స్కి కూడా అలాగే చేసేసుకోవచ్చు. ఓకే. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా మనకి బ్రౌన్ బ్రెడ్ అనేది కన్జ్యూమ్ చేయొచ్చు వాళ్ళవి? కన్జ్యూమ్ చేసేసుకోవచ్చు. బట్ ఎవరికైతే ఓన్లీ రిస్ట్రిక్షన్ ఎవరికి అంటే వీట్ టాలరెన్స్ చేయరు, అంటే గ్లూటెన్ టాలరెన్స్ ఎవరైతే చేయరో వాళ్ళకి మాత్రమే రిస్ట్రిక్షన్. ఓకే, ఇది కిడ్స్ అయితే ఇంకా బాగా ఇష్టపడతారు. అవును, ఎందుకంటే మనం హంకర్డ్తో ప్రిపేర్ చేసాం కాబట్టి ఆ స్ప్రెడ్ అనేది మనకి చాలా థిక్గా వచ్చింది. సో పల్లవి, మన టోస్ట్ అయితే రెడీ అయిపోయాయి కదా? సో మన నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం ఇంకా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మనం ముందుగా ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో అదంతా కూడా బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసేయాలి. ఈ స్ప్రెడ్ ఏదైతే ఉందో అది యూస్ చేసేద్దాం. సో బీట్రూట్ వల్ల కలర్ కూడా మనకి చాలా బాగా వచ్చింది కదా? సో ఈ స్ప్రెడ్లో మనకి పన్నీర్ కావాలన్నా యూస్ చేసుకోవచ్చా? పన్నీర్ కూడా యూస్ చేసేసుకోవచ్చు. ఓకే, అంటే డైరెక్ట్గా అట్లా మనకి ఫ్రై చేయకుండా కూడా వాడచ్చా? వాడచ్చు. దాన్ని ఏంటంటే మనం కొంచెం లైట్గా కుక్ చేసినా పర్వాలేదు, ఎందుకంటే అదంతా ఫర్మెంటేషన్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి. ఓకే, సో మనం ఇప్పుడు దీన్ని సర్వ్ కూడా చేసేసుకుందాం. ఓకే.
యాముల్య దహి టోస్ట్ రెడీ అయిపోయింది. ఓకే, దహి టోస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. దహి టోస్ట్కి కావాల్సిన పదార్థాలు: గడ్డ పెరుగు 1 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, బీట్రూట్ తురుము 1 కప్పు, కీరా 1, టమాటా ముక్కలు 1 కప్పు, చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా, బ్రౌన్ బ్రెడ్ 2, ఉప్పు సరిపడా, మిరియాల పొడి కొద్దిగా. దహి టోస్ట్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో గడ్డ పెరుగు, క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము, కీరా ముక్కలు, టమాటో ముక్కలు, మిరియాల పొడి, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్ వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గ్రిల్ పాన్ వేడి చేసుకోవాలి. ఇప్పుడు బ్రౌన్ బ్రెడ్ ముక్కలకి 2 వైపులా వెన్న పూసి గ్రిల్ పాన్ లో పెట్టి 2 పక్కలా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకుని పైనుంచి ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు బీట్రూట్ మిశ్రమాన్ని బ్రెడ్ పైన రాసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే దహి టోస్ట్ రెడీ.